ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము ఆదికాండము 24వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ వాక్యమును ధ్యానించే ముందు ఇక్కడ ఈ దేని గురించి రాయబడి ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దేవుని బిడ్డలారా రెబెకా గురించి రాయబడినట్లుగా దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహము చేయటానికి పూనుకున్నప్పుడు మనము చూస్తాం, ఎలియాజరును తన జనాంగములో నుండి, తన ప్రజలలో నుండి తనకు దేవుని చిత్తమును బట్టి యవనస్తురాలైన రెబెకా దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎలియాజరు రెబెకా దగ్గరికి వచ్చినప్పుడు రెబెకాని ఎలా కలుసుకున్నాడు, ఏ విధంగా రెబెకా దేవుని చిత్తములో ఇస్సాకుకు భార్యగా ఉంది అని ఎలాగూ గ్రహించగలిగాడు ఎలియాజరు అని మనము ఒకంత ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలియాజరు ఆ దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఊరి చివర ఉన్న బావి దగ్గర ఎలియాజరు నిలబడ్డాడు. ఎలియాజరుతో పాటు ఒంటెలు కూడా ఉన్నాయి. ఎలియాజరుతో వచ్చిన పనివారు ఉన్నారు, ఆయనతో ప్రయాణం చేసిన వారు ఉన్నారు. అయితే ఎలియాజరు అన్నాడు, ఇదిగో ఎవరైతే నేను నీళ్ళు అడిగినప్పుడు నాకు దాహానికి నీళ్ళు ఇచ్చి నాకు ఇవ్వడమే కాకుండా నా ఒంట్లకు, నా ఇక్కడ ఉన్న వారికి ఎవరైతే దాహము చెప్పకుండానే వారు దాహము తీరుస్తారో వారే దేవుడు మా యజమానుడి కుమారుడైన ఇస్సాకుకు భార్యగా సిద్ధపరచబోతున్నాడు అని దేవుని చిత్తము ఈ విధంగా జరుగుట కొరకు ఎదురు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాల్లో మన ఆలోచన కాదు, మన ఉద్దేశాలు కాదు, దేవుని చిత్తం ఏమిటో కనుగొనటకు మనం ప్రయత్నించాలి. దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో మనము గ్రహించేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం చేసినప్పుడు మనము ఆశీర్వదించబడతాం. దేవుని ప్రణాళికబద్ధముగా దేవుడు మన మీద ఉంచిన ప్రణాళికను మనం నెరవేర్చినప్పుడు మనము అనేకులకు దీవెనకరంగా ఉంటాం. దేవుని చిత్తమును, ఆయన ప్రణాళికను మనం నెరవేర్చువారుగా మనం ఉండాలి. అలాంటి పరిస్థితులలో ఎలియాజరు వెళ్ళినప్పుడు, ఆ బావి దగ్గర నిలబడినప్పుడు అక్కడికి చాలామంది స్త్రీలు, యవ్వన బిడ్డలు అక్కడ నీళ్లు చేదుకుని నూతి దగ్గరికి ఆ నీళ్లు చేదుకున్నటకు వచ్చారు. వచ్చినప్పుడు అందులో రెబెకా కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ యవ్వన బిడ్డ తన కుటుంబానికి కావలసిన నీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చింది. వింటున్నారా? నీళ్లు పట్టుకుని తన కుటుంబానికి తీసుకువెళ్ళడానికి ఆమె వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఇచ్చి మన జీవితాలకు అవసరమైన ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఏమిటి అంటే, ఈ రోజున యవ్వనస్తులు ఎలాగున్నారు, యవ్వన బిడ్డలు ఎలాగున్నారు అంటే మనం ఆలోచన చేస్తే, లోకంలో మనం చూస్తే యవ్వనస్తులు ఎవరి మాట వినేవారుగా లేరు. తల్లిదండ్రులు చెప్పే మాట వినట్లేదు,
ఇంటిలో చెప్పే పనులు చేయడానికి ఇష్టపడట్లేదు, ఎవరి మాటని ఖాతరు చేయట్లేదు, ఎవరి మాటలు లెక్క చేయట్లేదు. ఇంకా చెప్పాలి అంటే ఒక్కోసారి కొంతమంది యవ్వన బిడ్డలు వారు పెద్దవారిని లేకపోతే వారికి మేలు చేసేవారిని కూడా లెక్క చేయకుండా వారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను చేయను ఈ పని, నేనెందుకు చేయాలి ఈ పని, నేనెందుకు ఈ పని చేయాలి, నేను చేయను అని వ్యతిరేకమైన ధోరణిలో మాట్లాడుతున్న కాలాల్లో మనం ఉన్నాం. ప్రియ యవనస్తుడా, ప్రియ యవన బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యవ్వన కాలములో నీవు ఎలాగున్నావు, నీకు అప్పగించబడిన బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా, నీకు ఇవ్వబడిన పనిలో నీవు నమ్మకంగా పనిచేస్తున్నావా? ఒక నిమిషం ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యవ్వనస్తులు నేటి కాలంలో వ్యతిరేకమైన ధోరణి కలిగి లెక్క చేయని తనముతో బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ, నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. నేను మీకు ఒక ఉదాహరణ తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి అంటే చూడండి యవన బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారులారా, మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉండొచ్చు. అది ఎక్కడి నుంచి వచ్చింది నీ చేతికి ఆలోచన చేయి. ఆ సెల్ ఫోను ఎవరిచ్చారు అంటే వెంటనే మనం ఆలోచించకుండా చెప్తాం, మా నాన్న మా అమ్మ కొని నాకు ఇచ్చారు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావేమో కదా, కాలేజీకి వెళుతున్నావు, ఇంటర్మీడియట్ ఇంజనీరింగో చదువుతున్నావు. ఈ చదువుతున్నప్పుడు పుస్తకాలు ఎవరు ఇచ్చారు నీకు చదువుకోవడానికి అంటే ఎవరిచ్చారు అంటే మనం వెంటనే ఏం చెప్తాం, తల్లిదండ్రులు కొని ఇచ్చారని చెప్తాం. అలాగే చూడండి, వస్త్రాలు, నువ్వు మంచి వస్త్రాలు ధరించుకుంటున్నావు, అందరిలో నేను చక్కగా ఉండాలి అనే ఆలోచన కలిగి మంచి వస్త్రాలు నువ్వు ధరిస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? అయ్యా నీ వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చారు, అంతేనా? అంటే దేవుని బిడ్డలారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే నీ దగ్గర ఉన్నది ఏదియో నీ దగ్గర ఉన్నది ఏదియో కూడా నువ్వు సాధించింది కాదు, నువ్వు సంపాదించింది కాదు. అది ఎవరిది అంటే నీ తల్లిదండ్రులు నీ మీద ఉన్న ప్రేమను బట్టి, నీ మీద ఉన్న మమకారమును బట్టి వాళ్ళు కొని నీ చేతికి ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ వాళ్ళవే, అంతేనండి. నువ్వు కలిగి ఉన్నది ప్రతీదీ కూడా, ఇంకా చెప్పాలంటే ఒక మాట కఠినంగా అనిపించినా ఓ మాట చెప్తున్నాను, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నీవు బ్రతుకుతున్నావు, అది మర్చిపోకు. వాళ్ళు ఇచ్చిన దాని మీద నువ్వు బ్రతుకుతున్నావు. మరి ఇవన్నీ వాళ్ళు ఇచ్చి నీకు సమకూర్చి నిన్ను ఒక స్థాయిలో వాళ్ళు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు కదా. మరి అటువంటి తల్లిదండ్రులను వారు చెప్పే పనిని ఎందుకు వినటలేదు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఒక నిమిషం ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, రెబెకా అలాగూ లేదు, నేనెందుకు చేయాలని స్వభావం కలిగినది కానిగా లేదు, నేను చేయనని చెప్పినట్లుగా ఎక్కడ వాక్య గ్రంథంలో రాయబడలేదు. రెబెకా వారు తల్లిదండ్రులు వారి కుటుంబానికి ఏది అవసరమో ఆ నీళ్లు చేది తీసుకురావడానికి యవన బిడ్డ రెబెకా అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళినప్పుడు ఎలియాజరు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎలియాజరు ఆమెను అడిగాడు, ఏమని అడిగాడు చూద్దాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 18వ వచనం. అందుకు
ఆయన అడిగినప్పుడు, ఎలియాజరు అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పిందో చూస్తాం. చూడండి, అందుకు ఆమె, అయ్యా తాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటులకు తాగు మట్టుకు వాటికిని నీళ్లు చేదియుందునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు తన బావికు పరిగెత్తుకొని పోయి అతని ఒంటిలన్నిటికి నీళ్లు చేది పోసెను. దేవుని బిడ్డలారా, వింటున్నారా ఈ వాక్యం? ఆమె ఎలియాజరు అడిగాడు నీళ్ళు ఇమ్మని, వెంటనే త్వరగా తన కడవు తీసుకుని ఆయనకి నీళ్ళు ఇవ్వడమే కాదు, ఒంట్లన్నిటికి అవి కూడా దాహంతో ఉన్నాయని, వాటికి కూడా నీళ్ళు అవసరమని ఆమె గ్రహించింది. అందుకని వెంటనే ఒంటిలకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఆమె సిద్ధపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఒక గొప్ప సత్యాన్ని మనం గ్రహించాలి. చూడండి, రెబెకా జీవితంలో చూడండి, ఇంటికి సహాయపడే ఒక స్త్రీని మనం చూస్తాం. ఒక ఇంటి పనుల్లో నిమగ్నమైన యవనస్తురాలను మనం చూస్తాం. నీవు ఇంటి పనులు చేస్తున్నావా? కొంతమంది ఇంటి పనులు చేయడం ఏదో నామోసిగా, లేకపోతే అదేదో తక్కువగా భావిస్తూ ఉంటారు. అయ్యా, నీ ఇంటి పనులు నీవు చేపట్టాలి. అందుకనే పిల్లలు బిడ్డలు అవుతున్నప్పుడు, యవనములో జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, అమ్మా పని నేర్చుకో అని చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనము దేవునిలో ముందుకు సాగుతూ ఉండాలి. అంతేకాదు ఇంటిలో కూడా ఇంటి పనులు మనకు ఇవ్వబడిన బాధ్యతలను మనం నెరవేర్చేవారుగా ఉండాలి. ఇప్పుడు రెండవది మనం చూస్తున్నాం, ఆమెలో ఉన్న రెండవ లక్షణం ఏమిటి అని ఆలోచన చేస్తే, రెబెకా ఇతరులకు సహాయపడే గుణాన్ని కలిగి ఉంది. ఇతరులు ఏ అవసరంతో ఉన్నారో గుర్తించింది. దేవుని బిడ్డలారా, ఎంత మంచి లక్షణం రెబెకాలో ఉందండి. ఈ రోజున యవన బిడ్డలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి, ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలము. దేవుడే కనుక మన విషయంలో కూడా ఆయన మనల్ని కూడా నువ్వు చూసుకున్నట్లుగా, నీ స్వార్థం నువ్వు చూసుకున్నట్లుగా దేవుడు చూసుకుని ఉంటే నీవు నేను బ్రతుకుండేవాళ్ళమా? నీవు నేను ఈ లోకంలో బ్రతుకుండేవాళ్ళమా? ఒక నిమిషం ఆలోచించే. ఆయన తన కొరకు చూసుకోలేదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రయాస దేని కొరకు ప్రయాసపడ్డాడు? ఆయన చేసిన సేవ దేని కొరకు చేశాడు? అందరూ అంతటను మారు మనసు పొందాలని, అందరికీ మేలు కలగాలని, అందరూ రక్షించబడాలని, అందరూ దేవుని ఎరగాలని ఆయన ప్రయాసపడ్డాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ యవనస్తుడా, ప్రియ యవన బిడ్డ, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, రెబెకా ఇతరులకు సహాయపడేదిగా ఉంది. ఈ లక్షణం యవన బిడ్డల్లో రావాలి అంటే ముందు ఏం చేయాలో తెలుసా? ఒక ఆయన అన్నాడు, చూడండి, ఒక సామెత చెప్పాడు. ఆవెళ్ళి చేలో మేస్తే దూడెళ్ళి గొట్టును మేస్తుందా అని అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ముందు తల్లిదండ్రులుగా ఉన్న మీరు ఏం చేయాలి అంటే ఇతరులకు పెట్టడం, లేదా ఇతరులకు సహాయపడటం, ఇతరులకు అవసరాలు నీవు గుర్తించి వారికి నీ వంతు నీవు సహాయపడేవారిగా నీవు ఉన్నప్పుడు
ఆ లక్షణం నువ్వు నేర్పక్కర్లేకుండానే నీ బిడ్డల్లో అది కనబడతా ఉంటుంది. మనం అటువంటి లక్షణాలు నేర్పకపోతే వారిలోకి ఎలా వస్తుందండి? దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఒక బిడ్డ ఉన్నాడు. అలాగే ఈ నాన్నమ్మ కూడా ఉంది ఇంట్లోనే. నాన్నమ్మకి ఆ కోడలు లేకపోతే చూడండి, ఆ తల్లి చూడండి ఏది మిగిలిపోతుందో, ఏది పనికి రాదో, ఏది తినడానికి సరిగ్గా లేదో అటువంటి వాటిని తీసుకువెళ్ళి ఒక గిన్నె తీసుకొచ్చి అందులో ఆమెను పెట్టినట్టుగా ఉండేది కాదంట. ఆ బిడ్డ చూసినప్పుడు ఆమె ముఖాన్ని పాడేస్తున్నట్టుగా ఉండేదట. అలాగూ చాలా తక్కువగా వారి అత్తగారిని చూస్తూ తిను ఆ పెట్టినప్పుడు కూడా అనేక మాటలని ఆమె నొచ్చుకునేలాగా ఆమె జీవిస్తూ ఉండేది. ఒకరోజు నిజమే అండి, మరి సరైన ఆహారం తినకపోతే ఏమవుతుంది? సరైన పోషకాహారం తీసుకోకపోతే త్వరగా మరి ఆరోగ్యం పోతుంది. అలాగే వాళ్ళ అత్తగారికి ఆరోగ్యం క్షీణించింది, ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆ కోళ్ళు చాలా సంతోషించింది. అనుకుంది, అమ్మ గొడవ వదిలిపోయింది అనుకుని ఇలాగూ చేస్తూ ఉంది. చేస్తున్నప్పుడు ఆమె వాడిన ఆ గిన్నె ఆ బిడ్డ చూశాడు. ఆ బిడ్డ అన్నీ తీసి బయట పడేస్తున్నారు, కానీ అప్పుడు ఆ గిన్నె తీసుకెళ్ళి అటుకు మీద పెట్టాడట. అప్పుడు ఆ తల్లి అడిగిందట, ఏంటిరా బాబు, ఎందుకు అది గిన్నె మళ్ళీ దాస్తున్నావు? అలాగా నానమ్మ చనిపోయింది కదా, ఇంకెందుకు దాస్తున్నావు అంటే, అమ్మా నీవు నాన్నమ్మని ఎలాగూ చూసావో, ఎలా పెట్టావో నేను నేర్చుకున్నాను. రేపొద్దున నీవు పెద్దదానివైనప్పుడు, ముసలిదానివైనప్పుడు నేను అదే గిన్నెలో నీకు అదే విధంగా పెడదామని దాశాను అన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? మనము ప్రేమ కలిగి ఉంటే బిడ్డలు ప్రేమ కలిగి ఉంటారు. మనము ఇతరులకు సహాయపడేవారుగా ఉంటే మన బిడ్డలు కూడా ఇతరులకు సహాయపడతారు. దేవుని బిడ్డలారా, కానీ ఈనాటి కాలంలో మనం చూస్తాం, మనమేమో వారికి ఏమి నేర్పుతున్నావు? నీ బిడ్డ యవ్వన బిడ్డలకు ఏమి నేర్పుతున్నావు అంటే కఠినత్వం నేర్పుతున్నారు ఈ రోజున. ఎవరికి తెలియకుండా దాచుకోవాలి, ఎవరికి తెలియకుండా దాచుకుని తినాలి అనే కఠినత్వాన్ని నూరిపోస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు చాలామంది. అదే వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అదే ప్రవర్తన నీపై కూడా కలిగి ఉంటారు రేపు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు బాధపడతావే, అయ్యో వీటి కోసం నేను ఎన్ని కష్టపడి సంపాదించి పెట్టాను, ఈ నన్ను చూడట్లేదు అని బాధపడతావు. కానీ లోపం ఎక్కడ జరిగింది అంటే, నీవు వారికి ఇతరులకు సహాయపడే గుణాన్ని నేర్పలేదు నువ్వు. దేవుని బిడ్డలారా, నేను ఈ మాట మీకు తెలియపరుస్తున్నాను. ఇతరుల అవసరాన్ని తీర్చాలనే అట్టి ఆలోచన వారికి నేర్పలేదు నువ్వు. ప్రియ యవనస్తుడా, ప్రియ యవన బిడ్డ, ఇతరుల కొరకు సహాయపడు. ఇతరులు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ప్రయత్నం చేయి. నేను అంటాను, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దులు ఇవన్నీ ఉండొచ్చు, పోవచ్చు, ఇవన్నీ తరిగిపోవచ్చు, కానీ నీవు చేసిన సహాయం మాత్రం ఎదటి వారి హృదయములో నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే సహాయము, నువ్వు ఎప్పుడైతే ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నావో ఆ సహాయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. అమ్మో, నా ఆపదలో నన్ను ఆదుకున్నాడు ఈయన, నాకు సహాయపడ్డాడు ఈయన, నా కొరకు ప్రార్థన చేశాడు ఈయన, నా కొరకు నా అవసరంలో ఈయన నాకు తోడై ఉన్నాడు ఈయన అని హృదయంలో గుర్తుపెట్టుకుంటారండి. దేవుని బిడ్డలారా, అట్టి బిడ్డలుగా నీ బిడ్డలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, రెబెక్క చూడండి, అక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఒంటెలకు నీళ్లు పోసింది. అంటే
సాధారణమైన విషయం కాదు ఇది. ఒంటెలు చాలా నీళ్లు తాగుతాయి. ఒక ఆయన అన్నాడు 6 నెలలకు సరిపడా నీళ్లు తాగుతాయట అవి. అన్ని నీళ్లు అవి నిలవబెట్టుకుంటాయి వాటి శరీరంలో. అంటే అన్ని నీళ్లు పోసిందంటే చూడండి ఆమె ఎంత ప్రయాసపడిందో, ఎంత కష్టపడిందో. దేవుని బిడ్డలారా, మూడవదిగా మీకు నేర్పిస్తున్నాను. చూడండి, మొదటి 2 మనం విన్నాం కదా. రెబెకా ఏం చేసింది, ఏ విధంగా నడిచింది అంటే ఇంటి పనులు చక్కబెట్టే వాటిల్లో రెబెకా ఉంది. మొదటిదే రెబెకా ఇతరులకు సహాయపడేదిగా ఉంది. మూడవదిగా మనం చూస్తాం, ఒంటెలకు నీళ్లు పోసింది. ఒంటెలకు కావలసిన నీటిని అవి చేది తీసుకొచ్చి పెట్టింది. ఇందులో నుంచి కూడా ఒక సత్యాన్ని నేర్చుకోవచ్చు చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటి ఆమె అంటే, నేను అంటాను ఆమె చూడండి ఆ ఒంటెలకు నీళ్లు పోయడానికి చాలా ప్రయాస, కష్టం. నేను అంటాను చాలా ఓపికతో, చాలా ఓర్పుతో, చాలా ప్రేమతో ఆ పని చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా కష్టంగా ఏ పని చేయకు, ఇష్టం లేకుండా ఏ పని చేయకు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. నిజమండి. కొంతమంది చూడండి తిడతా పెడతా ఉంటారు. నీకు దేవుని దీవెన రావు ఇతరులకు తిడతా పెడితే. ప్రేమతో పెట్టు. ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి, మంచి ఉద్దేశంతో చేయాలి, మంచి ఆలోచనతో చేయాలి. రెబెకా అలాగే చేసింది. అందుకనే రెబెకాను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెబెకా చూడండి సంతోషముతో ఓపిక తెచ్చుకుని ఆమె ఆ ఒంట్లన్నాటికి నీళ్లు పోసింది. మనమైతే ఏం చేస్తాం తెలుసా? నువ్వైతే ఏం చేస్తావు? యవనుడా, యవన బిడ్డ, ఏం చేస్తావు నువ్వైతే? మనం ఏం ఆలోచిస్తాం తెలుసా? సహజంగా ఏమనుకుంటామంటే ఈ ఒంట్లకు నీళ్ళు పోవడం వల్ల నాకేంటి ఉపయోగం, నాకేంటి ప్రయోజనం, నాకేం కలిసి వస్తుంది, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం మనం. కానీ రెబెకా అలా ఆలోచించలేదు. తను సంతోషముతో ఆ పని చేసింది. సంతోషముతో ఆమె ప్రయాసపడి ఓపిక తెచ్చుకుని ఆమె ఆ పరిచర్య చేసింది అక్కడ. దేవుని బిడ్డలారా, ప్రియ యవనస్తులారా, మీరు కూడా చూడండి మీ పనిలో కష్టముతో లేకపోతే చూడండి ఇష్టం లేకుండా ఏ పని చేసినా ప్రయోజనం ఉండదని చెప్తున్నాను. మంచి మనసుతో చెయ్యండి. అది చదువైనా కూడా. ఇది నాకు రాదు అని చదివితే నీకు ఎప్పటికీ రాదు. నేను దీన్ని చదవగలను, ఇందులో నేను మంచి మార్కులు తెచ్చుకోగలను, నేను ఉత్తీర్ణుడు కాగలను అని మనస్సు కలిగి చదువు. అది చాలా ఈజీగా వచ్చేస్తుంది నీకు. అది చాలా నీకు ఈజీగా అందులో నువ్వు విజయాన్ని చూడగలవు. ఏది చేయలేను, నా వల్ల కాదు, నా వల్ల అవ్వట్లేదు అని తల్లిదండ్రులు చెప్తున్నావేమో. అందుకనే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ వల్ల అవుతుంది. ఎందుకంటే నీవు దేవుని బిడ్డగా ఉన్నావు. దేవుని సహాయాన్ని కోరు, దేవుణ్ణి అడుగు, సంతోషముతో చదువు, సంతోషముతో పనిచేయి, సంతోషముతో కష్టపడు. అప్పుడు ప్రతిఫలం చూస్తావు. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ మాట ఉంది. ఆమె ఏమీ ఆశించకుండా ఈ పని చేసింది. ఏదో ఇస్తారని చేయలేదు, ఏదో ప్రతిఫలం ఆశించి చేసినట్టుగా లేదు రెబెకా. ఆమె మంచి మనస్సు కలిగిన యవన బిడ్డగా చేసింది. మూడవదిగా మీకు నేర్పుతున్నాను, నువ్వు ఏ పని చేసినాను, నువ్వు ఏ పని చదువులో లేకపోతే ఉద్యోగములో వ్యాపారములో నువ్వు ఏ పని చేస్తున్నా ఇష్టపడి పని చేయి, సంతోషంతో చేయి. అప్పుడు నీవు
దీవించబడతావు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడు ప్రతి అవసరత తీరుస్తున్నా మన్నా ఇచ్చాడు, పురేళ్ళు పక్షులను ఇచ్చాడు, నీళ్లు బండ నుండి నీటిని ఉబికింపజేశాడు, మేఘస్తంభాన్ని పెట్టాడు, అగ్నిస్తంభాన్ని పెట్టాడు. ఇన్ని చేస్తున్న ఇశ్రాయేలు ప్రజల్లో ఒక లోపం మనకు కనబడతా ఉంటుంది. ఏమిటది? వారు సనుక్కున్నారు. ఏం చేసేవారండి? సనుక్కునేవారు. వాళ్ళు ఎన్ని చేసినా తృప్తి లేని వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలను అలా ఉండొద్దు. నేను ముగించేస్తున్నాను ఈ మాటలు. ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ప్రియ తల్లి, ప్రియ యవనస్తుడా, దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు రెబకా జీవితంలోంచి 3 విషయాలు దేవుడు నీతో మాట్లాడాడు. ఏవైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, రెబకా చూడండి, ఇంటి పనులను చక్కబెట్టేదిగా ఉంది. ఇంటి కొరకు తనకివ్వబడిన బాధ్యత నిర్వర్తించేదిగా ఉంది. రెండవదిగా మనం చూసాం, రెబకా చూడండి, అవునండి, ఎంత చూడండి ఇతరులకు సహాయపడేదిగా ఉందో మనం చూసాం. మూడవదిగా ఇష్టంతో ఆ పని చేసింది, ప్రేమతో ఆ పని చేసింది. ఇవి నువ్వు కూడా ఆచరించగలవా? వీటిని నీవు కూడా అనుసరించగలవా? రెబకాను మంచి బిడ్డకు ఇస్సాకుకు భార్యగా దేవుడు ఏర్పరిచాడంటే ఆమెలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టే నీవు కూడా నీ జీవితంలో నీకు తగిన బిడ్డను దేవుడు సిద్ధపరచబోతున్నాడు, నీకు తగిన బిడ్డను ఇవ్వబోతున్నాడు. అయితే నీవు కూడా దేవునిలో మంచి లక్షణాలను కలిగి దేవునిలో ముందుకు సాగు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. రెబకా జీవితాన్ని మా ముందు పెట్టావు. ఎంత గొప్ప మంచిగా, ఎంత మంచి జీవితాన్ని యవ్వన కాలములో రెబకా కలిగి ఉందో మేము కూడా ప్రభువా, నిజమే, రెబకాలో ఉన్న ఆ లక్షణాలను మేము పుణికిపుచ్చుకుని ప్రభువా, మేము కూడా అట్టి విధంగా జీవించడానికి నీ కృప దయచే. నిజమే, సంతోషంతో మా పనిలో మేము ముందుకు సాగటానికి ప్రభువా, ఇతరులకు సహాయపడడానికి ప్రభువా, అవునయ్య, మాకు ఇవ్వబడిన బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించడానికి నీ కృప చూపండి ప్రభువా. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ఎవరైతే నాతో ఏకీభవించి కళ్ళు మూచి ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారిని దర్శించండి, వారిని పురుగొల్పండి, వారిని సరిదిద్దండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభువా. యవ్వన కాలములో ప్రభువా వారు ఆశీర్వదించబడుటకు తగిన బిడ్డలను ప్రభువా, వివాహ విషయముల్లో తగిన బిడ్డలను జతపరచండి, కుటుంబాలను కట్టండి, అద్భుతమైన నీ కార్యాలు చేసి మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.